సంస్కృతి 1. ప్రశ్న. సింధులోయ నాగరికత యొక్క ముఖ్యమైన నౌకాశ్రయ నగరం ఏది? జవాబు లోథల్. 2. ప్రశ్న. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? జవాబు 1526. బాబర్ మరియు ఇబ్రహీం లోధి మధ్య. 3. ప్రశ్న. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? జవాబు బాబర్. 4. ప్రశ్న. త్రిపిటక ఏ మతానికి సంబంధించిన గ్రంథం? జవాబు బౌద్ధమతం. 5. ప్రశ్న. కుచిపూడి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? జవాబు ఆంధ్రప్రదేశ్. 6. ప్రశ్న. భారతదేశంలో మొదటి ఆంగ్ల వార్తాపత్రిక ఏది? జవాబు బెంగాల్ గెజిట్. 7. ప్రశ్న. దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? జవాబు 1938. ప్రశ్న. మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? జవాబు టిప్పు సుల్తాన్. 9. ప్రశ్న. లోడీ వంశస్థాపకుడు ఎవరు? జవాబు బహలోల్ లోడీ. 10. ప్రశ్న. మహావీరుడి తల్లి పేరు ఏమిటి? జవాబు త్రిశల. భారత భౌగోళికం. 11. ప్రశ్న. భారతదేశంలో పొడవైన నది ఏది? జవాబు గంగానది. 12. ప్రశ్న. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? జవాబు కాంచనగంగ. 13. ప్రశ్న. సిక్కిం ప్రధాన పండుగ ఏది? జవాబు లూజుంగ్. 14. ప్రశ్న. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? జవాబు ఊలర్ సరస్సు. జమ్మూ కాశ్మీర్. 15. ప్రశ్న. భూటాన్ను ఏ పేరుతో పిలుస్తారు? జవాబు పిడుగుల దేశం. ల్యాండ్ ఆఫ్ థండర్బోల్ట్. 16. ప్రశ్న. భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం. జవాబు అరుణాచల్ ప్రదేశ్. 17. ప్రశ్న. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? జవాబు గుజరాత్. 18. ప్రశ్న. సుందర్బన్స్ డెల్టా ఏ నదుల సంగమం వద్ద ఏర్పడింది? జవాబు గంగా మరియు బ్రహ్మపుత్ర. 19. ప్రశ్న. థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు రాజస్థాన్. 20. ప్రశ్న. భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక టీని ఉత్పత్తి చేస్తుంది? జవాబు అస్సాం. భారత రాజకీయాలు మరియు రాజ్యాంగం. 21. ప్రశ్న. భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? జవాబు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. 22. ప్రశ్న. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? జవాబు జనవరి 26, 1950. 23. ప్రశ్న. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? జవాబు 6. 24. ప్రశ్న. పంచాయతీరాజ్ వ్యవస్థను భారతదేశంలో మొదటిసారి ఏ రాష్ట్రంలో అమలు చేశారు? జవాబు రాజస్థాన్. 25. ప్రశ్న. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. 26. ప్రశ్న. భారత పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంది? జవాబు 2. లోక్సభ, రాజ్యసభ. 27. ప్రశ్న. లోక్సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య ఎంత? జవాబు 552. 28. ప్రశ్న. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎంత? జవాబు 6 సంవత్సరాలు. 29. ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు? జవాబు ఆర్టికల్ 360. 30. ప్రశ్న. భారతదేశంలో మొదటి ఉపప్రధాని ఎవరు? జవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్. సాధారణ విజ్ఞానం జనరల్ సైన్స్. 31. ప్రశ్న. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? జవాబు చర్మం. 32. ప్రశ్న. ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వస్తుంది? జవాబు విటమిన్ డి. 33. ప్రశ్న. రక్తంలో హిమోగ్లోబిన్ దేనిని రవాణా చేస్తుంది? జవాబు ఆక్సిజన్. 34. ప్రశ్న. నవ్వు పుట్టించే వాయువు లాఫింగ్ గ్యాస్ అని దేనిని పిలుస్తారు? జవాబు నైట్రస్ ఆక్సైడ్. ఈ లోకమంతా _2 ఓ 35. ప్రశ్న.
భూమిపై జీవం ఉండటానికి ప్రధాన కారణం ఏ వాయువు? జవాబు ఆక్సిజన్. 36. ప్రశ్న సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? జవాబు బృహస్పతి. గురుడు. 37. ప్రశ్న ఎరుపు గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు అంగారకుడు. మార్స్. 38. ప్రశ్న కాంతివేగం ఎంత? జవాబు సుమారు 3,00,000 కి/మీసెక్. శూన్యంలో. 39. ప్రశ్న విద్యుత్ నిరోధకతకు SI యూనిట్ ఏమిటి? జవాబు ఓం. ఒమేగా. 40. ప్రశ్న బ్లడ్ గ్రూపులను ఎవరు కనుగొన్నారు? జవాబు కార్ల్ ల్యాండ్స్టీనర్. ఆర్థిక వ్యవస్థ. 41. ప్రశ్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు ముంబై. 42. ప్రశ్న నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? జవాబు ప్రధానమంత్రి. 43. ప్రశ్న GST భారతదేశంలో ఎప్పుడు అమలులోకి వచ్చింది? జవాబు జూలై 1, 2017. 44. ప్రశ్న భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు? జవాబు MS స్వామినాథన్. 45. ప్రశ్న బ్యాంకుల జాతీయీకరణ మొదటిసారి ఎప్పుడు జరిగింది? జవాబు 1969. 46. ప్రశ్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2014. 47. ప్రశ్న భారతదేశంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు ఏ రూపంలో ఉంటాయి? జవాబు డాలర్లలో. 48. ప్రశ్న ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు జెనీవా, స్విట్జర్లాండ్. 49. ప్రశ్న స్టాక్ ఎక్స్చేంజ్ను నియంత్రించే సంస్థ ఏది? జవాబు సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. 50. ప్రశ్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు మనీలా, ఫిలిప్పీన్స్. క్రీడలు. 51. ప్రశ్న భారతదేశం మొదటి క్రికెట్ ప్రపంచ కప్ ఎప్పుడు గెలిచింది? జవాబు 1983. 52. ప్రశ్న ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? జవాబు 4 సంవత్సరాలు. 53. ప్రశ్న సచిన్ టెండూల్కర్ తన 100వ సెంచరీని ఏ దేశంపై సాధించాడు? జవాబు బంగ్లాదేశ్. 54. ప్రశ్న బ్యాడ్మింటన్ క్రీడ ఏ దేశంలో పుట్టింది? జవాబు భారతదేశం. 55. ప్రశ్న ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? జవాబు మిల్కా సింగ్. 56. ప్రశ్న హాకీ క్రీడలో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? జవాబు 11. 57. ప్రశ్న వింబుల్డన్ ఏ క్రీడకు సంబంధించినది? జవాబు టెన్నిస్. 58. ప్రశ్న ఫిఫా ప్రపంచ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? జవాబు 4 సంవత్సరాలు. 59. ప్రశ్న బ్లాక్ పర్ల్ అని ఏ క్రీడాకారుణ్ణి పిలుస్తారు? జవాబు పీలే. ఫుట్బాల్. 60. ప్రశ్న భారతదేశపు జాతీయ క్రీడ ఏది? జవాబు హాకీ. పుస్తకాలు మరియు రచయితలు. 61. ప్రశ్న వందేమాతరం గీతం ఎవరు రచించారు? జవాబు బంకిం చంద్ర చటర్జీ. 62. ప్రశ్న గురుదేవ్ అని ఎవరిని పిలుస్తారు? జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్. 63. ప్రశ్న గిలెక్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తకాన్ని ఎవరు రచించారు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. 64. ప్రశ్న పంచతంత్ర కథల రచయిత ఎవరు? జవాబు విష్ణుశర్మ. 65. ప్రశ్న అగ్నిరెక్కలు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? జవాబు డాక్టర్ APJ అబ్దుల్ కలాం. అవార్డులు మరియు సమ్మానాలు. 66. ప్రశ్న భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? జవాబు భారతరత్న. 67. ప్రశ్న నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు? జవాబు మదర్ థెరిసా. 68. ప్రశ్న
భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఎవరు? జవాబు: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 69. ప్రశ్న: జ్ఞానపీఠ్ పురస్కారం ఏ రంగానికి ఇస్తారు? జవాబు: సాహిత్యం. 70. ప్రశ్న: ద్రోణాచార్య అవార్డు ఏ రంగానికి ఇస్తారు? జవాబు: క్రీడా కోచ్లకు. కంప్యూటర్ మరియు టెక్నాలజీ. 71. ప్రశ్న: కంప్యూటర్ కనుగొన్నది ఎవరు? జవాబు: చార్లెస్ బాబేజ్. 72. ప్రశ్న: కంప్యూటర్కు మెదడు అని దేనిని పిలుస్తారు? జవాబు: CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 73. ప్రశ్న: ఇంటర్నెట్లో ఉపయోగించే ప్రాథమిక ప్రోటోకాల్ ఏది? జవాబు: TCP/IP. 74. ప్రశ్న: వరల్డ్ వైడ్ వెబ్ WWWను ఎవరు కనుగొన్నారు? జవాబు: టిమ్ బెర్నర్స్-లీ. 75. ప్రశ్న: 1 బైట్ ఎన్ని బిట్లకు సమానం? జవాబు: 8 బిట్స్. జాతీయ చిహ్నాలు మరియు అంతర్జాతీయ సంస్థలు. 76. ప్రశ్న: భారతదేశ జాతీయ జంతువు ఏది? జవాబు: పులి. 77. ప్రశ్న: భారతదేశ జాతీయ పుష్పం ఏది? జవాబు: తామర. 78. ప్రశ్న: ఐక్యరాజ్యసమితి UN ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు: న్యూయార్క్, USA. 79. ప్రశ్న: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జవాబు: జెనీవా, స్విట్జర్లాండ్. 80. ప్రశ్న: సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు: కాఠ్మండు, నేపాల్. ఇతర ముఖ్యమైన అంశాలు. 81. ప్రశ్న: భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు మరియు ఎక్కడ నడిచింది? జవాబు: 1853, ముంబై నుండి థానే వరకు. 82. ప్రశ్న: భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏది? జవాబు: మథుర జంక్షన్. 83. ప్రశ్న: ప్రపంచంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు ప్రారంభించారు? జవాబు: 1825. 84. ప్రశ్న: కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు: రేబీస్. 85. ప్రశ్న: ఇస్రో ISROను ఏ సంవత్సరంలో స్థాపించారు? జవాబు: 1969. 86. ప్రశ్న: భారతదేశంలో మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి? జవాబు: ఆర్యభట్ట. 87. ప్రశ్న: హైదరాబాద్లోని చార్మినార్ ఎవరు కట్టించారు? జవాబు: కులీ కుతుబ్ షా. 88. ప్రశ్న: ఢిల్లీలోని జంతర్ మంతర్ ఎవరు నిర్మించారు? జవాబు: జైసింగ్. 2. జైపూర్ మహారాజు. 89. ప్రశ్న: చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? జవాబు: రాజస్థాన్. 90. ప్రశ్న: ఒడిషాలోని కోణార్క్ సూర్యదేవాలయాన్ని ఎవరు నిర్మించారు? జవాబు: నరసింహదేవ ఐ. 91. ప్రశ్న: ఏ జంతువుకు 3 గుండెలు ఉంటాయి? జవాబు: ఆక్టోపస్. 92. ప్రశ్న: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? జవాబు: భారతదేశం. 93. ప్రశ్న: నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? జవాబు: సరోజినీ నాయుడు. 94. ప్రశ్న: భారతదేశంలో అత్యంత పొడవైన రైలు మార్గం కలిగిన రైలు ఏది? జవాబు: వివేక్ ఎక్స్ప్రెస్. దిబ్రుగఢ్ నుండి కన్యాకుమారి వరకు. 95. ప్రశ్న: భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు ఏది? జవాబు: గతిమాన్ ఎక్స్ప్రెస్. 96. ప్రశ్న: భారతదేశంలో మొదటి మెట్రో రైల్వే ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు: 1984, కోల్కతాలో. 97. ప్రశ్న: అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు: హేగ్, నెదర్లాండ్స్. 98. ప్రశ్న: మానవ కార్యకలాపాల వల్ల వెలువడే అత్యంత సాధారణ గ్రీన్హౌస్ వాయువు ఏది? జవాబు: కార్బన్ డయాక్సైడ్. 99. ప్రశ్న: కాంతి విక్షేపణపై పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? జవాబు: సివి
రామన్ 100. ప్రశ్న: ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు: జూన్ 5. ఈ